పదోన్నతి వచ్చింది కదా అని సంబరపడాలో, లేక రేపు ఏ మూలకు బదిలీ అవుతామో అని భయపడాలో తెలియని ఒక వింత సస్పెన్స్ ప్రస్తుతం ఏపీ ఉద్యోగులు నెలకొంది. ఇప్పుడు మీకు వచ్చిన ప్రమోషన్ లేదా బదిలీ కేవలం ఒక ట్రైలర్ మాత్రమేనా? అసలు సినిమా ముందుందా? ఉద్యోగ సంఘాల నాయకులతో మొన్న ప్రభుత్వం ఎందుకు కీలక సమావేశం జరిపింది? రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును, సీనియారిటీని ఒక్కసారిగా మార్చేయబోతున్న రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 వెనుక ఉన్న అసలు వివరాలు ఏంటి? ఇలాంటివన్నీ ఇక్కడ తెలుసుకుందాం. ఈ రోజు మీ చేతికి వచ్చిన పదోన్నతి లేదా కేడర్ బదిలీ రేపు కూడా మీదే అని గ్యారంటీ ఉందా? జూలై 5 తర్వాత ఏపీ ఉద్యోగ వ్యవస్థలో రాబోతున్న ఆ పెను మార్పులకు కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకోండి. ఉద్యోగులకు అత్యంత అవసరమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి, వినండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్లో కీలక మార్పులకు దారితీసే రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 డిసెంబర్ 15వ తేదీ నుండి వేగం పుంజుకున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమలు వలన వేలాది ఉద్యోగులు, ఉపాధ్యాయుల భవిష్యత్ పదోన్నతులు, బదిలీలు, సీనియారిటీ, సర్వీస్ అవకాశాలను ప్రభావితం చేస్తుంది. అందుకే ఉద్యోగులు దీనిపై కొంత అవగాహన కలిగి ఉండి తీరాలి. దీనివల్ల జిల్లాల పునర్వ్యవస్థీకరణ, పదోన్నతులు, బదిలీలు, స్థానిక కేడర్ల ఏర్పాటు, ఉద్యోగుల కేటాయింపు, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలపై నేరుగా ప్రభావం చూపే ఈ ప్రక్రియపై డిసెంబర్ 15 నుండి అమలు కావాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఇది పూర్తి కాకుండా కేడర్ నిర్ధారణ, జిల్లాల కేటాయింపు, బదిలీలు, పదోన్నతులు మొదలైనవి జరిగే అవకాశం లేదు. అందుకే ప్రభుత్వం ఈ రాష్ట్రపతి ఉత్తర్వులను వేగంగా అమలు చేసే ప్రక్రియను మొదలుపెట్టింది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం జూన్ 15వ తేదీన జీవో నెంబర్ 70ని విడుదల చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని వేలాది ఉద్యోగులు, ఉపాధ్యాయుల భవిష్యత్తు నేరుగా ప్రభావితం చేసి ఈ ఉత్తర్వులపై ప్రభుత్వం డ్రాఫ్ట్ మార్గదర్శకాలను విడుదల చేసి ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను కూడా మొన్ననే కోరింది. ఇదే సమయంలో ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు, నియామకాలపై ఈ నెల 25వ తేదీ నుండి అమలులోకి రావాల్సిన ఫ్రీజింగ్కు తాత్కాలిక సడలింపునిస్తూ ప్రభుత్వం మొన్న ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ కారణంగా ఈ నెలాఖరులోగా ఖాళీ అయ్యే పోస్టులకు పదోన్నతులు కల్పించేందుకు జూలై 5వ తేదీ వరకు ఫ్రీజింగ్ను సడలించాలని నిర్ణయించింది. అంటే అప్పటి వరకు పదోన్నతులు ప్రస్తుతానికి కొనసాగుతాయని భావించవచ్చు. రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమలు నేపథ్యంలో బుధవారం జూన్ 24వ తేదీన, అంటే మొన్న, రాష్ట్ర సచివాలయంలో సాధారణ పరిపాలనా శాఖ GAD ప్రత్యేక ప్రధాన కార్యదర్శి SS రావత్ ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన 16 ఉద్యోగ సంఘాల నాయకులతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్ చంద్, జాయింట్ సెక్రటరీ గౌతమ్ అల్లాడా, మరికొందరు ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపుకు సంబంధించిన డ్రాఫ్ట్ మార్గదర్శకాలను ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు అందజేశారు. స్థానిక కేడర్లలో ఉద్యోగులను ఎలా సర్దుబాటు చేయాలనే అంశంపై 16 ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు, సూచనలు కోరారు. సరికొత్త రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో భాగంగా ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు, కొత్త నియామకాలు నిలిపివేయాలని ప్రభుత్వం ఇటీవలనే నిర్ణయించింది. అయితే కేవలం డిసెంబర్ 15 నాటికి కొనసాగుతున్న డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీలు DPCలు కొనసాగించవచ్చని జీవో నెంబర్ 70లో తెలిపారు. ఆ తర్వాత అవి కొత్త ఉత్తర్వులు పూర్తయ్యే వరకు ఫ్రీజ్ అయిపోతాయి. అయితే ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు దీనికి సడలింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 30వ తేదీ వరకు పదవీ విరమణ కారణంగా ఖాళీ అయ్యే పోస్టులకు పదోన్నతులు కల్పించేందుకు వీలుగా జూలై 5వ తేదీ వరకు ఈ ఫ్రీజింగ్ను సడలిస్తున్నట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ ప్రకటించారు. ఈ ప్రతిపాదనకు అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు అంగీకరించారు. దీనికి కారణం కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు. 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల స్థానంలో 2025 డిసెంబర్ 15 నుండి కొత్త ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్ 2025 అమలులోకి వచ్చింది. ఈ కొత్త ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని సివిల్ సర్వీసులు, సివిల్ పోస్టులకు కొత్త స్థానిక కేడర్లుగా పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుంది. ఈ ఉత్తర్వుల అమలు నేపథ్యంలో ఉద్యోగులు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా 2025 డిసెంబర్ 15 తర్వాత పదోన్నతుల ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఇప్పటికే సిద్ధమైన ప్రమోషనల్ ప్యానెళ్లు చెల్లుబాటులో ఉంటాయా? ఉద్యోగుల సీనియారిటీని ఎలా లెక్కిస్తారు? ఇప్పటికే పదోన్నతులు పొందిన ఉద్యోగుల పరిస్థితి ఏంటి? వారికి కేటాయించిన కేడర్లు భవిష్యత్తులో మారే అవకాశం ఉందా? బదిలీలు ఉంటాయా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ స్పష్టత ఇవ్వడానికి ప్రభుత్వం జీవో నెంబర్ 70ని జారీ చేసింది. దానిపై మరింత స్పష్టత ఇచ్చేందుకే మన సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల కేడర్ల పునర్వ్యవస్థీకరణ అనంతరం వారిని కొత్త జిల్లా, జోను, మల్టీజోన్ కేడర్లకు కేటాయించేందుకు ప్రభుత్వం 3 అంచెల అమలు వ్యవస్థను ఏర్పాటు చేసింది. మొదటగా జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఉమ్మడి జిల్లా కలెక్టర్ చైర్మన్గా, కొత్త జిల్లా కలెక్టర్ కో చైర్మన్గా వ్యవహరిస్తారు. ఈ జిల్లా స్థాయి కమిటీ ఉద్యోగుల కేడర్ కేటాయింపులను పరిశీలించి అమలు చేస్తుంది.
రెండవది శాఖాధిపతుల కమిటీ. దీనికి సంబంధించి శాఖాధిపతి అంటే డిపార్ట్మెంటల్ హెడ్ చైర్మన్గా వ్యవహరిస్తారు. జోనల్ కేడర్లో ఉద్యోగుల కేటాయింపులను పూర్తి చేసే బాధ్యత ఈ కమిటీపై ఉంటుంది. మూడవది సచివాలయ స్థాయి కమిటీ. సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శి లేదా కార్యదర్శి దీనికి చైర్మన్గా వ్యవహరిస్తారు. మల్టీ జోనల్ కేడర్ పోస్టుల కేటాయింపును ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. ప్రతి శాఖలోనూ ఈ 3 స్థాయిల కమిటీలు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను పర్యవేక్షిస్తాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమల్లో భాగంగా ఉద్యోగులను వివిధ జిల్లాలు, జోన్లు, కేడర్లలో సర్దుబాటు చేసే ప్రక్రియలో ఉద్యోగులు తమకు ఇష్టమైన జిల్లా లేదా కేడర్పై ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం కల్పిస్తారు. అదేవిధంగా కేటాయింపులపై అభ్యంతరాలుంటే అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లోని సివిల్ పోస్టులను ప్రభుత్వం కొత్తగా వర్గీకరించింది. వాటిలో జిల్లా కేడర్, ఉమ్మడి జిల్లా కేడర్, జోనల్ కేడర్, ఉమ్మడి జోనల్ కేడర్, మల్టీ జోనల్ కేడర్ అనే విభాగాలున్నాయి. కొత్త కేడర్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు జరుగుతాయి. ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదా మార్గదర్శకాలపై తమ అభిప్రాయాలు తెలిపేందుకు మరింత సమయం కావాలని మొన్న జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు జి రామకృష్ణ మాట్లాడుతూ మార్గదర్శకాలను పూర్తిగా అధ్యయనం చేసి సూచనలు అందించేందుకు సమయం అవసరమని తెలిపారు. ఈపీటీఎఫ్ అధ్యక్షుడు జి హృదయరాజు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపుల సందర్భంగా తలెత్తే సమస్యలను పరిశీలించేందుకు ప్రత్యేక అధికార ప్రతినిధిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఉమ్మడి సర్వీస్ నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయని ఉద్యోగ సంఘాల నాయకులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని సమావేశంలో ప్రస్తావించారు. పంచాయతీరాజు, ప్రభుత్వ, పురపాలక విద్యాశాఖల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఒకే లోకల్ కేడర్ ఆర్గనైజేషన్ కిందకు తీసుకురావాలని వారు సూచించారు. అలా చేస్తే పదోన్నతుల ప్రక్రియ సులభమవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై ప్రత్యేకంగా మరో సమావేశం కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ సమావేశంలో కొన్ని అంశాలను ప్రస్తావించారు. కొన్ని రాష్ట్ర కేడర్ పోస్టులను జోనల్ లేదా మల్టీ జోనల్ కేడర్ పోస్టులుగా మార్చడం వల్ల ఉద్యోగులకు సమాన అవకాశాలు దెబ్బతింటాయని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల పదోన్నతుల అవకాశాలు కూడా తగ్గిపోతాయని వివరించారు. రాష్ట్ర స్థాయి పోస్టులను ప్రత్యేకంగా పరిగణించి ఉద్యోగులకు సమాన అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. రాబోయే రోజుల్లో తుది మార్గదర్శకాలు విడుదలైన తర్వాత ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియలో మరింత స్పష్టత వస్తుంది. చివరగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాత లోకల్ కేడర్ విధానం నుండి కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 విధానంలోనికి మారే ప్రక్రియలో ఎదురయ్యే పరిపాలనా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం జీవో నెంబర్ 70ని విడుదల చేసింది. దాంతోపాటు కొత్త సమస్యలను పరిష్కరించేందుకు జూలై 5 వరకు బదిలీలు, పదోన్నతులు, కేడర్ మార్పులపై ఫ్రీజింగ్ విధించింది. కాబట్టి ప్రమోషన్లు పొందే విషయం పట్ల రాష్ట్ర ఉద్యోగులు సంతోషిస్తున్నప్పటికీ ప్రస్తుత పోస్టింగ్ లేదా సీనియారిటీ మొదలైనవన్నీ ప్రస్తుతానికి శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రమోషన్ల తర్వాత మరోసారి కేడర్ పునర్వ్యవస్థీకరణ చేస్తారని, సర్దుబాట్లు కూడా చేస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రభుత్వం ఫ్రీజింగ్ ప్రక్రియను జూలై 5 వరకు వాయిదా వేసింది. అప్పటి వరకు వేచి ఉండాలి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.